నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజైతం నేను మీ అనిత ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం కేసీఆర్ మోడీ అవినీతిని ప్రశ్నిస్తున్నాడు కాబట్టి ఆయనపై కుట్ర బీజేపీపై ధ్వజమెత్తిన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ముతోల్ మండలంలో రోడ్డుపై ఏర్పడ్డ గుంతల పూడ్చివేత రావుల శ్రీనివాస్ను అభినందించిన ప్రజలు మెయినాబాద్ ఫామ్ హౌస్ లో పోలీసుల మెరుపు దాడి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనడానికి ఓ పార్టీ ప్రయత్నం చేసినందుకే దాడులు జూబ్లీహిల్స్ లో ముబారక్ హోటల్ ప్రారంభించిన ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఇక డీటెయిల్స్ చూసి దేశంలో కేసీఆర్ ఒక్కడే మోడీ అమిత్ షా అవినీతిని ప్రశ్నిస్తున్నాడు కాబట్టి కేసీఆర్ను కట్టడి చేయడానికి ప్రధాని హోంమంత్రి అమిత్ షా తెలంగాణ ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్రకు తెరలేపారని మంత్రి వేముల ధ్వజమెత్తారు ప్రజల చేత ఎన్నుకోబడిన మహారాష్ట్ర గోవా మధ్యప్రదేశ్ కర్ణాటక ప్రభుత్వాలను అక్రమంగా కూలదోశారని మండిపడ్డారు తమ కార్పొరేట్ మిత్రులకు 12 లక్షల కోట్లు బ్యాంకు రుణాలు మాఫీ చేసి అక్రమంగా వచ్చిన సొమ్ముతో ఎమ్మెల్యేలను కొంటూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు సిగ్గు లేకుండా రాజకీయ వికృత చర్యలకు పాల్పడుతున్న బీజేపీని దేశవ్యాప్తంగా ప్రజలు చీత్కరిస్తున్నారని అన్నారు మోడీ అమిత్ షా భారతదేశం వారి జాగీర్ అయినట్లు వ్యవహరిస్తున్నారన్నారు వారికి కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి వస్తుంటే దేశవ్యాప్తంగా ప్రజల్లో ఆదరణ పెరుగుతుంటే తట్టుకోలేక ఈ కుట్రకు పూనుకున్నారని మండిపడ్డారు నలుగురు ఎమ్మెల్యేలను కొని ఇక్కడ ఏమో జరుగుతుందని తెలంగాణ ప్రజలను కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారన్నారు వీడియోలతో సహా నగ్నంగా దొరికిన ఢిల్లీ నుంచి వచ్చిన బీజేపీ దొంగల బండారం ఆధారాలతో సహా బయట పెడతామని మంత్రి వేముల హెచ్చరించారు ఇలా భారతదేశం మొత్తం సిగ్గుపడే విధంగా ఈ అమిత్ షా మోడీ బీజేపీ పార్టీ ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వాన్ని కూలదోయాలని చెప్పి ఇవాళ ఒక్కొక్క ఎమ్మెల్యే టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఒక్కొక్క ఎమ్మెల్యేకు 100 కోట్ల రూపాయలు కాంట్రాక్టులు ఇస్తామని చెప్పి మభ్యపెట్టి నగ్నంగా దొరికిపోయిన ఇవాళ బీజేపీ పంపించిన మనుషులు ఢిల్లీ నుంచి వచ్చిన మనుషులు ఇది చాలా నీచమైన రాజకీయాలు ఇవాళ బీజేపీ చేస్తూ ఉన్నది ఒక ఎమ్మెల్యేకు 100 కోట్ల రూపాయలు పెట్టి కొనాలని ప్రయత్నం అంటే ఈ దేశాన్ని దోచుకొని ఈ దేశంలో 12 లక్షల కోట్ల రూపాయలు వాళ్ళ దోస్తులైనటువంటి వ్యాపారస్తులకు బ్యాంక్ లోన్లు మాఫీ చేసి తద్వారా సంపాదించుకున్న సొమ్ముని ఇట్లా ఒక్కొక్క ఎమ్మెల్యేకు 100 కోట్ల రూపాయలు ఇచ్చి కొనైనా సరే వారి వ్యతిరేకంగా ఉన్న పార్టీలు మొత్తం భూస్థాపితం చేసి వాళ్ళ ప్రభుత్వాలు కూలదోయాలని చెప్పి ఇవాళ చేస్తూ ఉన్నారు ప్రజాస్వామ్యానికి ఇది పెద్ద గొడ్డలి పెట్టు అసలు ఈ భారతదేశ ప్రజాస్వామ్యంలో ఇంత పెద్ద ఎత్తున ఈ డబ్బులు ఎరచూపడం అనేది ఇంతకుముందు ఎన్నడూ కూడా జరగలేదు ఈ మోడీ అమిత్ షాలు ఇద్దరు కూడా గద్దె దిగుతే కానీ ఈ క్రూరత్వం ఈ నిరంకుశత్వం ఈ అన్యాయం ఆగదు భారతదేశంలో మరి మా టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు మరి వాళ్ళు ఏమైనా అనుకున్నారేమో రాజగోపాల్ రెడ్డి అనుకున్నారేమో రాజగోపాల్ రెడ్డి 18,000 కోట్లకు అమ్ముడు పోయిండు మాకు అట్లనే తెలంగాణలో ఉన్న ఇతర టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను కూడా పొందము అని ప్రయత్నం చేస్తున్నారు కానీ మా ఎమ్మెల్యేలు నికార్సైన బిడ్డలు తెలంగాణ బిడ్డలు రాజగోపాల్ రెడ్డి తిరిగి అమ్ములు ఓలే వాళ్ళు మాకు ఇట్లా ఆఫర్లు ఇస్తున్నారు సార్ మమ్మల్ని ఇట్లా కొంటమని ప్రయత్నం చేస్తున్నారు అంటే వాళ్ళు మరి పోలీసులకు చెప్తే పోలీసులు పక్కాగా ప్లాన్ వేసి వాళ్ళు ఏమేమి మాట్లాడిర్రు ఏమేమి చేసిండ్రు మొత్తం కూడా ఇవాళ ప్రూఫ్లు తీసుకొని వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది ఇవాళ ఈ బండి సంజయ్ ఆయన ఏం మాట్లాడుతున్నా ఆయనకు అర్థమవుతలేదు సిగ్గు లేకుండా మీరు ఎన్నెన్ని రాష్ట్రాల్లో ఏ రాష్ట్రాల్లో మీరు ప్రభుత్వాలు కూలదోచిర్రో మహారాష్ట్రలో మొన్న ఏం జరిగింది గోవాలో ఏం జరిగింది కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ వస్తుంది ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ముతోల్ మండలంలోని గన్నోరా కిర్గుల్ రువ్వి గ్రామాలలో గల రోడ్లపై గుంతలు పడ్డాయి
దీంతో గుంతలు ఏర్పడి ప్రమాదాలు జరగడంతో అష్టగ్రామానికి చెందిన రావుల శ్రీనివాస్ తన వంతు సామాజిక బాధ్యతగా మొరంతో గుంతలను పూడ్చివేశారు. పూడ్చివేత పనులు చేపట్టిన రావుల శ్రీనివాస్ను ప్రజలు అభినందించారు. రంగారెడ్డి జిల్లా మైనాబాద్ మండలం అజిత్ నగర్ పరిధిలోని ఒక ఫామ్ హౌస్లో పోలీసులు మెరుపుదాడి చేశారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనడానికి ఓ పార్టీ ప్రయత్నం చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. అందులో టీఆర్ఎస్ పార్టీ తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఉన్నారు. దాదాపు 100 కోట్ల రూపాయల సంబంధించి కూడా వ్యవహారం నడిచింది. ఈ మొత్తం 4 ఎమ్మెల్యేని ట్రాప్ చేసి ఒక పార్టీ వాళ్ళు ఇక్కడ తీసుకొచ్చి పెట్టారు. ఆ డబ్బుల కోసం ఇక్కడికి వచ్చినట్టుగా సమాచారం. అప్పటి నుంచి సార్ వద్దంటుండదు. పేపర్లు అంటే నీకు అసిస్టెంట్ నేను అక్కడ రాసుకుంటున్నా. జూబ్లీహిల్స్ నియోజకవర్గం రహమత్ నగర్ డివిజన్ శ్రీరామ్ నగర్లోని ముబారక్ హోటల్ను ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ప్రారంభించారు. హోటల్ యజమానులు హఫీజ్ మనన్ కాద్రి ఎమ్మెల్యేను సన్మానం చేసి వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్లు సిఎన్ రెడ్డి, దేదీప్య విజయ్, రాజ్ కుమార్ పటేల్, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
టీఆర్ఎస్ సమావేశంలో ప్లేట్లు దొరక్క గొల్ల కుర్మ సంఘాల ప్రజలు అట్టముక్కల్లో అన్నం తిన్నారు. హైదరాబాద్ మన్నెగూడలో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గొల్ల కుర్మ సంఘం సమావేశానికి వచ్చిన గొల్ల కుర్మ సంఘాల ప్రజలకు ప్లేట్లు లభించలేదు. దీంతో యాదవులు అట్టముక్కల్లో అన్నం తిన్నారు. చిన్న పత్రికలు పెద్ద పత్రికలు యూట్యూబ్ ఛానల్స్ అన్ని సమానమే అని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు గోలి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఆయన చిన్న పత్రికల విలేకరుల సాధక బాధలు తెలుసుకోవడానికి నాగర్ కర్నూలు జిల్లాలోని తన స్వగ్రామంలోని నారాయణపూర్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈరోజు మన రాష్ట్రంలో ఒక ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న ఒక మున్గోడు ఎలక్షన్లో ఈరోజు అఖండ మెజారిటీతో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారు గెలబోతా ఉన్నారు. ఎందుకంటే ప్రతి విషయంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి ఊరికి ప్రగతి, ప్రతి ఇంటికి సంక్షేమం అందించిన ఏకైక నాయకుడు దేశంలో ఉన్నాడంటే అది కేసీఆర్ అని చెప్పక తప్పదు. ఈరోజు మనం ఆచరిస్తున్నాము, దేశం అనుసరిస్తూ ఉంది. ఎందుకంటే మన సంక్షేమ పథకాలు ఈరోజు రైతు బందేగా, రైతుల ఆత్మబంధు రైతు బందే కానీ, దళితుల ఆత్మబంధువు దళిత బందే కానీ, కళ్యాణ లక్ష్మే కానీ, షాదీ ముబారకే కానీ, రైతు బీమా కానీ, ఇవన్నీ కూడా ఈరోజు దేశంలో ఇంకొక పేరుతోని దేశంలో ఈ పథకాలన్నీ ప్రవేశపెట్టిర్రు. అందుకే ఈరోజు దేశమంతా కూడా మన తెలంగాణ వైపు చూస్తూ ఉంది. మన తెలంగాణలో ఏదైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో దేశం మొత్తం కూడా అనుసరిస్తుంది. కాబట్టి వాళ్ళు అనుసరిస్తున్నప్పుడు మనం ఇన్ని పథకాలు పెట్టి మనం సక్సెస్ అయినందుకు అందరం కలిసి కేసీఆర్కు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు మనం బీఆర్ఎస్ పార్టీ పెట్టినామంటే దేశంలో ఇన్ని స్కీములు పెట్టగలిగే కెపాసిటీ ఉన్న నాయకుడు ఎవరంటే కేసీఆర్ అని చెప్పక తప్పదు. కాబట్టి దానికి వచ్చే ఎలక్షన్లో దేశం మొత్తంలో కూడా ఈ సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి దేశంలో కూడా మన ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి కావడానికి కూడా అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఆ విధంగా మేము అంతా కూడా పనిచేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నాం. మున్గోడు ఎలక్షన్ కాడికి వస్తే మున్గోడు ఎలక్షన్లో అందరూ ఏదేదో చేస్తూ ఉన్నారు, కానీ మాకు సంక్షేమ పథకాలు, మేము చేసిన అభివృద్ధి, ఫ్లోరైడ్ను కట్టడి చేసిన ఇవన్నీ కూడా మున్గోడు ప్రజలు గమనిస్తూ ఉన్నారు. కాబట్టి మున్గోడులో మేము ఉద్యమించి సాధించుకున్న తెలంగాణలో స్వరాష్ట్ర నాయకుల పరిపాలనను ఓర్వలేక ఢిల్లీ ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వ ఎమ్మెల్యేలను కొనడానికి యత్నించినందుకు నిరసనగా వివేకానంద నగర్ కమాన్ వద్ద కార్పొరేటర్ మాధవరం రోజాదేవి ప్రధాని మోదీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ మాధవరం రంగారావు, డివిజన్ అధ్యక్షులు సంజీవరెడ్డి, సీనియర్ నాయకులు కొట్టిముక్కల పెద్ద భాస్కర్ రావు, మహిళా నాయకురాలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడము ప్రయత్నించారు నిన్న బీజేపీ వాళ్ళు. దానికి నిరసనగా ఇవాళ మనం బీజేపీ దిష్టి బొమ్మను తగలబెట్టడం జరిగింది. బీజేపీ వాళ్ళు ఎప్పుడు కూడా మన రాష్ట్రానికి ఏ నిధులు ఇవ్వలేదు. నిధులు ఇవ్వమంటేనేమో నిధుల కొరత అని మాట్లాడతారు. ఇప్పుడు మాత్రం ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి ఎక్కడి నుంచి వస్తున్నాయో వాళ్ళకి నిధులు అర్థం కావట్లేదు. వందల కోట్లు పెట్టి ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ప్రభుత్వాన్ని పడగొట్టాలని చూస్తున్నారు. ప్రభుత్వాన్ని పడగొట్టడానికి మాత్రం వాళ్ళ దగ్గర నిధులు ఉన్నాయి, కానీ డెవలప్మెంట్ మాత్రం నిధులు లేదు. ఇది ఒక్క అంశం మీద మనము ప్రజల దృష్టికి తీసుకోవాలి. వాళ్ళకి డెవలప్మెంట్ గురించి ఏ కొంత కూడా వాళ్ళకి అవగాహన లేదు. డెవలప్మెంట్ అంటే ఏదన్నా ఒక ప్రభుత్వాన్ని పడగొట్టాలే, మన బీజేపీ ప్రభుత్వం రావాలన్న ఒక ఏకైక ఉద్దేశంతో ముందుకు పోతున్నారు. ఇది ప్రజలందరూ కూడా గమనించాలి. ఎవరైనా డెవలప్మెంట్ కోసం రాజకీయాలకు వస్తారు, ప్రజల సేవ చేయడానికి రాజకీయాలకు వస్తారు. కానీ మన బీజేపీ నాయకులు మాత్రం కేవలం వాళ్ళ స్వార్థబుద్ధి, స్వార్థ ప్రలోభాలలో స్వార్థానికి మాత్రమే మన బీజేపీ పార్టీలోకి చేరి, కేసులు లేకుండా చేసుకోవడానికి మాత్రమే బీజేపీలోకి చేరి డెవలప్మెంట్ని అనగదొక్కుతూ, డెవలప్మెంట్ చేసే వాళ్ళని చేయనీయకుండా అడ్డు తగులుతూ ఇలా ప్రలోభాలు పెట్టి వాళ్ళ పార్టీలోకి నెగ్గి ప్రభుత్వాన్ని పడగొట్టడానికి చూస్తున్నారు. ఏ విధంగా అయితే రాజగోపాల్ రెడ్డి గారిని కూడా బీజేపీలోకి లాక్కున్నారో మనందరికీ తెలిసిందే. వారు స్వయంగా ఒప్పుకున్నారు. 18,000 కోట్ల కాంట్రాక్ట్ తీసుకొని మరీ బీజేపీలోకి వెళ్ళారు వారు. ఇలాగే ప్రతి ఒక్కరం కూడా. కాకపోతే మన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అలాంటి ప్రలోభాలకు లొంగకుండా ఈ ఉదంతాన్నంతా బయట పెట్టి ప్రజల్లోకి తీసుకొచ్చారు. కాబట్టి బీజేపీ పార్టీ గురించి మనం అందరం కూడా ఒకటే విషయం తెలుసుకోవాలి. వాళ్ళు కేవలం ప్రలోభాలు పెట్టే పార్టీ, మభ్యపెట్టే పార్టీ మాత్రమే. డెవలప్మెంట్కి ఏ విధంగానూ ఆసక్తి చూపరు వాళ్ళు. కాబట్టి కేసీఆర్ గారికి అందరూ కూడా మన సపోర్ట్గా నిలుస్తూ రేపు మునుగోడు ఎన్నికల్లో మన టీఆర్ఎస్ పార్టీని గెలిపించుకోవాలని కోరుతున్నాం. జూబ్లీహిల్స్ నియోజకవర్గం యూసఫ్గూడలోని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆధ్వర్యంలో మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ మునుగోడు బై ఎలక్షన్లో బీజేపీ ఓడిపోతుందని ఇన్ని నాటకాలు చేస్తున్నారని మాగంటి గోపీనాథ్ తెలిపారు. చేసిన తప్పులు బయటపడ్డాయని భయపడుతున్న బీజేపీ నాయకులు వారు చేసిన తప్పుడు పనులు ప్రజల ముందు పెడతామని ఎమ్మెల్యే ఆరోపించారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు వచ్చిన బీజేపీ నాయకులు కబద్దారంటూ బీజేపీ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. చాలా బాధాకరం. ఒక జాతీయ పార్టీ అయి ఉండి మరి దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి బీజేపీ పార్టీ ఇట్లాంటి చౌకబారు రాజకీయాలు చేయకూడదు. ఎందుకంటే ఏదైనా సరే ప్రజాస్వామ్యంలో ఫైనల్గా తీర్పిచ్చేది ప్రజలు కాబట్టి మరి ఈ విధంగా ఎమ్మెల్యేలందరినీ కూడా ప్రలోభాలకు గురిపెట్టి చేసి మరి ఈ విధంగా పద్ధతి కాదు. మరి మేము మరి అదేవిధంగా మన రాష్ట్ర నాయకత్వం కిషన్ రెడ్డి గారు కానీ బండి సంజయ్ కానీ ఎవరైనా సరే ఉండొచ్చు, కానీ ఇట్లాంటి కార్యక్రమాలు గతంలో కాంగ్రెస్ వాళ్ళు చేసేవాళ్ళు, దాని తర్వాత ఇప్పుడు బీజేపీకి అంటుకుంది. మరి ఏదైనా సరే మరి ఈ విధంగా చేయడం తప్పు. మీరు ఎప్పటి నుంచో టీఆర్ఎస్ ప్రభుత్వమే కాకుండా భారతదేశంలో ఉన్న ప్రభుత్వాలన్నీ కూడా అపోజిషన్ పార్టీలు అన్నీ కూడా కనుమరుగు చేయాలనే ఉద్దేశంతో ఇట్లాంటి కార్యక్రమాలకి పాల్పడుతున్నారు. మీకు దమ్ము ధైర్యం ఉంటే రేపు ప్రజల్లోకి వెళ్ళండి. ప్రజలు తీర్పిచ్చిన తర్వాత అందరూ కూడా శిరసా వహిస్తారు. కానీ ఈ విధంగా ఎమ్మెల్యేలు తీసుకెళ్తాం, మరి ఈ విధంగా చేయడం అనేది చాలా తప్పది. నిన్న జరిగిన సంఘటనకి నిరసనగా మరి మా రాష్ట్ర పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారు
మరి రాష్ట్ర పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆదేశంతో ఇవాళ ఈ ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. బీజేపీ పార్టీ నాయకులు టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల కొనుగోలును నిరసిస్తూ శేరిలింగంపల్లి శాసనసభ్యులు అరికపూడి గాంధీ, కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ ఆదేశాలతో ఎల్లమ్మబండ గుడ్విల్ హోటల్ చౌరస్తా వద్ద నరేంద్ర మోదీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా యువనేత మాట్లాడుతూ బీజేపీ నాయకులు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి ప్రయత్నించడం ప్రజాస్వామ్య వ్యవస్థను అవమానించడమే అని అన్నారు. ఓకే, ఈరోజు 124 డివిజన్లో మా అధిష్టానం ఇచ్చిన పిలుపు మేరకు నిరసనగా నరేంద్ర మోడీ గారి దిష్టిబొమ్మను తగలబెట్టడం జరిగింది. ఏదైనా ప్రజాస్వామ్యబద్ధంగా 5 సంవత్సరాలకు ఉండే గవర్నమెంట్ను కూలగొడదామని వాళ్ళు తలుచుకుంటే వాళ్ళు భూస్థాపితమవుడు ఖాయము. చరిత్రలో ఎప్పుడు కూడా ప్రజల మీద ప్రేమతోటి ప్రజలు ఎన్నుకున్న గవర్నమెంట్ను కూలగొట్టడం దుర్మార్గమైన పని. ఇది ముమ్మాటికి దీన్ని ఖండిస్తున్నారు. రాబోయే కాలంలో ప్రజలందరూ చీకొట్టక ముందే ఇలాంటి దరిద్రపు ఆలోచనలు మానుకోవాలని హెచ్చరిస్తున్నాము. రాబోయే కాలంలో ఏదైతే 3వ తారీఖు నాడు మునుగోడులో జరిగే ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధిస్తున్నాడు. కూచుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారు అత్యధిక మెజారిటీతో గెలుస్తున్నాడు. కాబట్టి జై తెలంగాణ, జై తెలంగాణ. ఇది ఏదైతే నిన్న రాత్రి జరిగిన సంఘటన ఏదైతే ఉందో, బీజేపీ నాయకులు ఈరోజు ప్రజలకి వ్యతిరేకంగా, ప్రజా వ్యవస్థకు వ్యతిరేకంగా ఈరోజు ప్రజలు అవమానించే విధంగా, ప్రజా వ్యవస్థ చీకొట్టే విధంగా నిన్న ఎమ్మెల్యేని కొనుగోలు చేయాలని ప్రభావితం చేశారు. కాకపోతే మా ఎమ్మెల్యేలు తెలంగాణ ఎమ్మెల్యేలు కొనలేరని ఇది బీజేపీకి తెలియజేస్తున్నాము. తెలంగాణ ఎమ్మెల్యేలు అమ్ముడుపోరని పక్క రాష్ట్రాల్లో ఏ విధంగా కొన్నారో ఈరోజు అదే విధంగా తెలంగాణ ఎమ్మెల్యేలు కొనాలని ప్రయత్నించారు. కానీ అది సాధ్యం కాదు. యూ కెనాట్ బై తెలంగాణ అండ్ తెలంగాణ ఎమ్మెల్యేస్. తెలంగాణ ఈజ్ నాట్ ఫర్ సేల్. అదేవిధంగా ఏదైతే మునుగోడులో ఈరోజు ప్రచారం జరుగుతుందో మేము ప్రచారంలో పాల్గొనడం జరిగింది. ముమ్మాటికి టీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధిస్తుంది. అక్కడ ప్రభాకర్ రెడ్డి గారు వెళ్ళబోతున్నారు. టీఆర్ఎస్ జెండా ఎగరవేయడం ఖాయం. మరొకసారి బీజేపీ హెచ్చరిస్తున్నాం, ఏదైతే ఉందో ఎమ్మెల్యేని కొనడం ప్రయత్నించారనుకో ఈసారి మీపై దాడి చేయడం జరుగుతుంది. తెలంగాణ మేము కాదు, ప్రజలే మీపై దాడి చేస్తారని ఈ విధంగా తెలియజేస్తున్నాం. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం శివాజీ నగర్లోని అంబేద్కర్, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విగ్రహాల దగ్గరికి ఎవరూ రావద్దని రెవెన్యూ అధికారులు తెలిపినా అధికారుల మాటలను కొందరు వినకుండా టపాకాయలు పేల్చారని డీఎస్పీ గంగయ్య అన్నారు. రామకుప్పం పోలీస్ స్టేషన్లో మీడియా సమావేశంలో డీఎస్పీ మాట్లాడుతూ టపాకాయలు పేల్చిన వారిపై కేసులు నమోదు చేసినట్లు డీఎస్పీ గంగయ్య తెలిపారు. మన రామకుప్పం టౌను శివాజీ నగర్లో ప్రీవియస్గా మనకు ఈ విగ్రహాలు డాక్టర్ అంబేద్కర్ అలాగే ఉయ్యాలవాడ నరసింహారెడ్డివి పెట్టేటప్పుడు మనకు సమస్య తలెత్తి అది లా అండ్ ఆర్డర్గా మనకు ప్రాబ్లం ఇవ్వడం జరిగింది. ఆ లా అండ్ ఆర్డర్ను కంట్రోల్ చేసే విషయంలో మన రెవెన్యూ అథారిటీస్ వారు 145 CRPC కింద ఆ ప్రదేశానికి ఎవరు వెళ్ళవద్దని చెప్పి నిషేధిస్తూ ఒక ప్రొసీడింగ్స్ జారీ చేయడం జరిగింది. అది ఇంతకుముందు మనము ప్రజలందరికీ తెలిసే విధంగా దండోరు వేయడము, తర్వాత అనౌన్స్ చేయడము, నోటీసు సర్వ్ చేయడం చెప్పి అక్కడికి ఎవరు పోకోకుండా అక్కడ బందోబస్తు పికెట్ కూడా పెట్టడం జరిగింది. కానీ నిన్న కొంతమంది అక్కడికి వెళ్ళి అక్కడ టపాకాయలు పేల్చి అక్కడ కొద్దిగా ప్రాబ్లం క్రియేట్ చేశారు. అక్కడ ఉన్న మా హెడ్ కానిస్టేబుల్ వాళ్ళు పోయి మీరు ఇక్కడికి రాకూడదు, ఇది నిషేధమైన ప్రదేశం అని చెప్పినా కూడా అతన్ని ఖాతరు చేయకుండా అతను తోసేసి అక్కడి దగ్గరికి వెళ్ళి టపాకాయలు కాల్చి పోవడం జరిగింది. ఆ సమయంలో ఏదైనా విగ్రహాలకు కానీ పక్కన ఉన్నటువంటి ఏదానికైనా సరే చిన్న ప్రాబ్లం అయిందనుకోండి, మనకంతా ఇక్కడ 2 కమ్యూనిటీస్ మధ్య మళ్ళీ సమస్య తలెత్తే అవకాశం ఉంది. సో దయచేసి ప్రజలకు అందరికీ నా విజ్ఞప్తి ఏమంటే
ఎవరు కూడా నిషేధమైన ప్రదేశంలోకి పోవద్దు. ఈరోజు నిన్న పోయిన వారిని కూడా మేము చట్ట ప్రకారము అంటే ఎప్పుడైతే రెవెన్యూ అథారిటీ ఇచ్చిన వారి ఆర్డర్ను వైలేట్ చేశారో ఆ వైలేట్ను ఇమీడియట్గా మేము కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. నైటు వారిని ఈరోజు అరెస్ట్ చేసి రిమాండ్ కూడా తరలిస్తున్నాము. సో ఎవరైనా సరే నిషేధ ప్రదేశానికి పోయి అన్నెసరిగా ప్రాబ్లం తెచ్చి ఏదైనా క్రియేట్ చేస్తే అది రాజకీయం కావద్దు, ఏ రూపంగానే సరే పబ్లిక్ అంతరాయం కలిగించి పబ్లిక్ కష్టాలు కలిగించే విధంలో ఏదైనా చేస్తే మాత్రం తప్పనిసరిగా చట్టము కఠిన చర్యలు తీసుకుంటుంది. థ్యాంక్ యూ. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కేసీఆర్ మోడీ అవినీతిని ప్రశ్నిస్తున్నాడు కాబట్టి ఆయనపై కుట్ర. బీజేపీపై ధ్వజమెత్తిన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. ముతోల్ మండలంలో రోడ్డుపై ఏర్పడ్డ గుంతల పూడ్చివేత. రావుల శ్రీనివాస్ను అభినందించిన ప్రజలు. మెయినాబాద్ ఫామ్ హౌస్ లో పోలీసుల మెరుపు దాడి. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనడానికి ఓ పార్టీ ప్రయత్నం చేసినందుకే దాడులు. జూబ్లీహిల్స్ లో ముబారక్ హోటల్ ప్రారంభించిన ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజేతం. నమస్కారం.